హల్లెలూయా. అందరికీ వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరఫున మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. మనమందరం కూడా ప్రార్థన పూర్వకం ముందు మనమందరం దేవుని సన్నిధిలో గడపాలని, మీ అందరూ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలని మా ప్రయత్నానికి మీరు ఎప్పుడూ కూడా ఆదరించి అభిమానిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మనం మేలైన మార్గంలో నడవాలని ఈ రాత్రికాల సమయంలో మీతో ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. 1 తిమోతి పత్రిక 6:10 అంటున్నాడు, ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నాడు. మనం ధనం సంపాదించుకుంటే అది కీడేనంట. మనకి ఎంత కావాలో ఏది కావాలో దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. అందుకు ఏది లేదు. మనం ఎక్కువగా ఆశించిన ఎక్కువగా సంపాదించాలని దేవుడు మనకి అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ధనాపేక్ష సమస్తమైన మూలములకు అది కీడని మనం తెలుసుకోవాలి. మనం ఎలా ఉంటున్నాం ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ఇది మనం తెలుసుకునే విషయం. 1 సమూయేలు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. అక్కడంటే అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షకులై లంచములకు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేస్తున్నారు అంటున్నాడు. ఇక్కడ సమూయేలు కుమారులు కూడా, ఆయన ఒక పెద్ద ప్రవక్త అయ్యిండు కూడా, కుమారులు చెడు నడకలో నడుస్తుంటే దేవుడు అలా చూసి ఊరుకోడు. నన్ను ఎలా ఊరుకుంటాడు? మనం అలాంటి స్థితిలో ఉండకూడదు కదా. మనం అలాంటి కార్యక్రమాలు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉంటున్నాం? ఒక్కసారి మనం ధనాపేక్షలో ఉంటున్నాము. ఇది సాలులే దేవా, నువ్వు ఇచ్చింది నేను సరిపెట్టుకుంటాను, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరుస్తున్నావు అని మనం ఒక తీర్మానంకి వస్తున్నాము. అలాంటి స్థితిగతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకు ధనాపేక్ష ఎంతవరకు? తల్లి గర్భము రూపించకుంటే నీకు నాకు కూడా ఏది కావాలో ఏది ముందర సిద్ధపరుస్తాడో అన్నీ సిద్ధపరుస్తున్నాడు కదా. మనం అలాంటి స్థితిలో ఉండకుండా దేవుని పొందుకోగా నిత్యరాజ్యంలో చేరాలంటే మనం ఎలా ఉండాలో ఒక్కసారి మనం హృదయాలు ఈ రాత్రికాల సమయం మనకున్న దానిలో సంతృప్తి పొందాలి తప్ప అక్రమార్జన చెందకూడదు అంటున్నాడు. మనం కలిగిన దాన్ని సంపాదించుకోవాలంట. 1 సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నదండి. 1 తిమోతి 6:6 కూడా ఇలా అంటున్నాడు, అందుకే భక్తుడైన గురియలా ప్రార్థన వ్యర్థమైన వాటిని అబద్ధాలను నాకు దూరంగా ఉంచును, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడందునేమని లేక భేదనై దొంగిలించి నా దేవుని నామం దూషించినేమని సామెతల గ్రంథం కూడా రాస్తాడు. అలా మనం ఏ స్థితిలో ఉంటున్నాం? మనం ఎక్కువైతేనే ఒక రకం దేవుని గుడికి మందిరానికి రాము. తక్కువైతే దేవా నాకెందుకు తక్కువ చేయమని మనం బోధపరుస్తాం. అది దేవుని చిత్తం కాదు కదా. నీకు ఏది కావాలో ఏది ఉండాలో అన్నీ మేలైన మార్గంలో నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి అలాంటి స్థితిగతుల్లోంచి మనం మారాలి. మనం మారటమే కాక దేవుని సన్నిధిలో నిలబడాలని. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాంటి మార్గాల్లో నడక దేవుని నిండైన దేవుడు పొందుకొని నిత్యరాజ్యంలో ఉండాలని నన్ను కోరుకుంటున్నాడు. మనం ఆహారం ఎక్కువైనా సరే దేవుణ్ణి మనం లక్ష్య పెట్టం. డబ్బులు ఎక్కువ ఉండగానే మందిరానికి వెళ్ళాం. ఇది దేవుని చిత్తం కాదు కదా. అది దేవుని చిత్తం ఎలా ఉండాలో మనం ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. నేను దొంగనైనను దేవుని నాను దూషించినేమని సామెతలు 30:8 కూడా అంటున్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము ఒక్కసారి. అలాగే యోధాలు కూడా డబ్బులు ఎక్కువైనప్పటికీ యేసు ప్రభువు వారిని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. డబ్బు సంచిచ్చాడు. దొంగ అయి ఉండ కూడా దేవుడు డబ్బు సంచిచ్చాడు. ఈ మనసు ఇంకా మారుతాడు, దేవుని సన్నిధిలో నిలబడతాడు, దేవునికి నామానికి అవమానం తెచ్చుకొని ఉంటాడని దొంగను కూడా మార్చి దేవుని సన్నిధిలో నిలబడాలని ఆశపడతాడు. దేవుడికి తెలియదా వీడు ఎలాంటి వాడని? తెలుసు. అయినా ఇంకా మారుతాడు. నీకు నాకు కూడా అలాంటి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు మేలైన మార్గంలో నడవండి, మంచి మార్గంలో నడవండి. నీకు అని మనకు ఇస్తున్న అవకాశం ఇస్తాడు. మనం ఏ విషయాలమైనా దొంగలమైనా తాగుబోతులమైనా
పేకాటపరమైన ఏదైనా సరే మనకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం మనం ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోండి. ఈ రాత్రికాల సమయంలో నిన్ను నన్ను కూడా నీకు ఇసుకనే యువతిలాగా దొంగ అయినా కూడా డబ్బు సంచి ఇచ్చాడండి. ఎంత నమ్మకంగా మనం చేయాలి. మనం అలాంటి స్థితిలో ఉంటున్నాము. అలాంటి స్థితిలో ఉంటే దేవుడు నామాన్ని అవమానం తేవంగా అలాగే అంటున్నాడు. ధనం అంటే సమస్తమైన కీడులకు మూలం అంటున్నాడట. మనం అన్ని సమస్తమైన మూడులకు మూలంగా ఉంటాం. నిన్ను నన్ను కూడా దేవుడు కోరుకునేది ఒకటి, వ్యర్థమైన దానికి వెళ్ళక నేనైన మార్గంలో నడువు, నీ సిద్ధం ఏంటో నాకు బయలుపరిచే. ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడుతున్న మాటలు వందనాలని కృతజ్ఞత పూర్వకంగా మనం ఎప్పుడైనా ఒక తీర్మానం దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఉంటాడు. అలాగే ఏలియా కూడా గొప్ప ప్రవర్త. ఏలియా దగ్గర శిష్యులకు చేసిన ఎలీషా తర్వాత కాల ప్రవర్తగా స్థిరపడ్డాడు. గొప్ప అభిషేకం ఏలియా చేసిన కార్యక్రమాల కంటే శ్రేష్టం కలిగిన కార్యాలు చేశాడు ఎలీషా దగ్గర శిష్యుడు. అలాగే ఏలియా దగ్గర చేసిన శిష్యుడు. ఎలీషా దగ్గర శిష్యుడు ఏం చేశాడు? దొంగకు అలవాటు పడిపోయాడు. నయమానం దగ్గరికి వచ్చి నా 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 సేవకుడు ఏమన్నాడని అబద్ధం వాడి డబ్బులు తీసుకెళ్ళాడు. ఆ కుష్ఠరోగం కుటుంబం అంతా అది చేసుకున్నాడు. అలాగే మనం కూడా డబ్బుకు ఆశపడితే ఏదోటి అలా జరుగుద్దని దేవుడు లేఖనాలు పరిశోధిస్తే ఈ రాత్రికాల సమయంలో ఏదైనా మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడవాలని దేవుని సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేస్తాం. మనం వ్యర్థమైన దాన్ని చూడక మేలైన మార్గంలో నడుతాం. ఇక మీదటైనా మా తప్పు తెలుసుకుని డబ్బు సమస్తమైన కీడులకు మూలమని మేము తెలుసుకున్నాము. ఈ రాత్రికాల సమయంలో సేవకుడిగా మీ అందరినీ బతిమలాడి ప్రార్థన చేయమంటారు. అలాంటి వారి ఉండగా దేవుడు మెంటైన దేవుడు పొందుకొని నిత్య రాజ్యంలోకి వెళ్ళాలని నిన్నో నన్నో కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిగతుల్లో మనం ఉందాం. ఈ రాత్రికాల సమయంలో మీరు మా గురించి ప్రార్థన చేస్తున్నారు, మీ గురించి మేము ప్రార్థన చేయడం, మన ప్రార్థన అంతయు వ్యర్థము కాదని ఒకసారి మీరు లేఖనాలు తెలియపరుస్తుంది. మనం కార్చిన రక్తం, మనం కార్చిన నీటి వాయువు అన్నీ కూడా ఆయన గుండెలో దాచబడి ఉంటాయి. ఎప్పుడొకప్పుడు తగిన జవాబు అనుగ్రహించి నిన్ను నన్ను కూడా మేలైన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతుండగా ఆ మార్గంలో నడుద్దాం. ఆయన దేవుని దీవెన పొందుకుందాం. ఈ రాజ్యానికి వారసులు అవుదామని ఒక సేవకుడిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థన చేసిన మీరు కూడా ప్రార్థన చేసి ముందుకు నడిచే కృప మనందరికీ దయచేయను కాక. ఆమె అందరికీ వందనాలు. మీ కుటుంబాన్ని దేవుడు నిండాలుగా దీవించును కాక.